ప్రోగ్రామ్ ఇది మీ అందరి దయ వల్ల అనుకోకుండా అన్ని మొత్తం మెజార్టీతో గెలిచిన సార్ మన సార్ సపోర్ట్ ఇస్తాడు. ఏమైనా పనులు కానీ ఏవైనా వెంటనే మనం చెప్పిన నిమిషంలో పని అయిపోతుంది. సార్ దగ్గర కనుక పని ఆగది. మన అందరితో ఇన్నేళ్ళ నుంచి ఇచ్చుకుంటూ వచ్చినాం. ప్రజెంట్లీ ముందు కూడా సార్తో మనం ఉందాం. ఇటు కార్యక్రమం ఇవాళ ఈ రోజు మన విధానం కొట్టండి సపర్లు ఒకసారి. ఓమయం ముహూర్తో సుముహూర్తైర్వన్యమానే అభివర్ధతాం వర్ధతాం దీర్ఘమాయురితేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఎందుకు భయపడతాను? రండి సార్. అతిమానం భవతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పద్మాస్తే గంధే వక్తస్థలే ప్రమోదమానే నిపుణ్యమానే అభివర్ధతాం వర్ధతాం. ప్రమాణం భవతేంద్రియాయుష్యేవేంద్రియే ఫస్ట్ ప్రోగ్రామ్ శంకరనాథ నరేష్ గంగారెడ్డి వచ్చి నువ్వు రెడీ ఉంటుందా సభ్యులు మళ్ళా కొడతారా నువ్వు మరుసామి చూడాలని డీట్ సార్ వచ్చిన డైరెక్ట్ ఇట్లా ఓకే. చాలా పెద్ద ఊరు. మరి ఊరికి 2 సంఘాలు ఇచ్చిండ్రా? వివోలు ఒకటి ఇచ్చిండ్రా? ఇప్పుడు 2 మరి 2 కూడా 2 వివోలు ఉంటే 2 సంఘ బిల్డింగ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా ముందు 30 లక్షలతోటి ఒక మంచి గోదాం, అదేవిధంగా అవసరం ఉన్నప్పుడు కార్యక్రమాలకు కూడా వాడుకునే విధంగా డిజైన్ చేస్తూ 6 కిటికీలతోటి షటర్ పెట్టి కూడా మంజూరు కాబోతున్నది. ఇప్పుడైతే మరి మా గంగారెడ్డి స్వామి సర్పంచ్ గానే మొట్టమొదటి ఆడబిడ్డల కట్టం 2 బంగ్లాలు కట్టించారు. సో అది మంచి అవకాశం దొరికింది. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల సాధికారత ఉండాలి, మహిళలు మీ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి
మరి అలా ఉండాలంటే ముందుగా సంఘ బిల్డింగ్లు ఉండాలి. కొన్ని పోయిన 5 ఏళ్లలో కూడా చేసేటివి, కానీ ఈసారి అత్యధికంగా ఒక్క మన మండలకే మేడం చెప్తున్నది 35 పైన సంఘ బిల్డింగ్లు మంజూరు చేసినందుకు మా అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది చేసినాక కూడా దీంట్లో కొన్ని సమస్యలు ఉండే. మొన్నటి వరకు ఎంపీడీ ఆఫీసుల వారు, మా ఏఈ గారు, డిఈ గారు, ఈఈ గారు అందరూ కూర్చొని చిన్న చిన్న అన్ని క్లోజ్ చేసి ఇవాళ ఈజీఎస్ కింద మంజూరు చేయించడం జరిగింది. మనం ముందు కూడా ఉపాధి హామీ పథకం కింద ఏదైతే కార్యక్రమాలు చాలా సంవత్సరాల నుంచి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్నాయో, మధ్యలో కొన్ని కొత్త రూల్స్ ఈ మధ్యలో వచ్చినాయి. నేను కూడా రామభక్తునే. బీబీజీ రామ్జీ అని ప్రోగ్రాం పెట్టారు. మహాత్మా గాంధీ పేరు తీసి, పేరు చేంజ్ చేస్తే ఏం కాదు, కానీ అందులో రూల్స్ కూడా బాగా చేంజ్ అయినాయి. ఇక అది మొదలైనాక తెలుస్తాయి దాని ఇబ్బందులన్నీ. వాస్తవానికి ఏంటంటే ఉపాధి హామీకి ఇచ్చిన, దవాఖాన్లకు ఇచ్చిన, బడికి ఇచ్చిన, ఇంతకుముందు మా సార్లు అంటుండ్రి కొన్నిటికి స్కాలర్షిప్లు కేంద్రంకి వెళ్ళి వస్తాయని. ఏది ఇచ్చినా మనం వీడికెళ్ళి ఈ సెల్ ఫోన్ కొనుక్కుంటే 10,000, మంచినీళ్ళ సీసా కొనుక్కుంటే 2 రూపాయలు, ఇవి జిఎస్టీ ద్వారా లేదా ఇన్కమ్ ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళం. ఉదాహరణ నేను అనుకుంటే ఇక్కడ కడతాం ఏట ఇట్లా ఇప్పుడు కాదు 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి అట్లా కట్టేటోళ్ళన్నీ కూడా ఢిల్లీకి పోతాయి. పోయినాక దాంట్లోకి వెళ్ళి మనకు 140 పైసలు మనకు వాపస్ ఇస్తారు. మిగిలిన ఉంచుకొని దేశంలో గరీబ్ గాలున్న కాడికి మనకు కొద్దిగా మంచిగా ఉన్న రాష్ట్రం అన్నట్టు. లేదా మనం సైన్యంకు కూడా కావాలి కదా, దేశం రక్షించాలి కదా అందరికీ. అక్కడ ఉంటారు కానీ ఆడికెళ్ళి వస్తే ఈడదానికి రాడా, వెనకడ గోరి చదువుకు సైన్యంకు ఇవన్నీ కూడా ఖర్చు పెడుతుంటారు. మరి దీంట్లో వచ్చే దాంట్లో రూల్స్ మారుతుంది. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళా మీరు పెట్రోల్ మీదనో దాని మీదనో భూములు అమ్ముతే కొంటే రిజిస్ట్రేషన్లో రాష్ట్రం ఉంటాయి, అందులోకెళ్ళి మళ్ళీ కట్టాలంటున్నారు. అది వచ్చేసరికి మాత్రం ఒక సమస్య అవుతుంది. ఇది రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఉపాధి హామీ కూలీలు, ఏపీఎంలు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.